ఎవరా లోపల? ఎవరు లేరు. బయటికి రా. నేను రాను. కావాలంటే నువ్వేరా. వీడెవడో తిక్కనాయాల్లో ఉన్నాడే. చీకటి అంటే అందరు భయపడతారు కదా. కళ్ళకు కనిపించేదానికంటే ఊహకే ఎక్కువ భయపడతారు. నన్ను ఎందుకు కొట్టించలేదు? నమ్మావు కదా. అమ్మా నాన్న లేరు. ఇల్లు ఇదే. నా కింద పని చేస్తావా? నేను ఎవరి కింద పని చేయను. కావాలంటే చెప్పు, కలిసి పని చేస్తా. నీ పేరేంట్రా? దేవా. దేవా. అందరూ గుర్తుపెట్టుకోండి, దాదా వచ్చాక ఒక్క మాట మీద నిలబడాలి. నిలబడ్డం అంటే లేచి నిలబడ్డం కదయా. కూర్చోండి. మీ కంగారు చూస్తామంటే వెళ్ళి కాళ్ళమే పడేటట్టున్నారు. ఆ కాలు పట్టుకునే పైకి వచ్చావు, మర్చిపోకు. ఏంటి లిక్కర్ బ్రదర్? అదే సేటు పిలిస్తేను. మీటింగ్స్కి వచ్చే ధైర్యం మీకు లేదు, సెటిల్మెంట్కి పిలిచే దమ్ము వీడికి లేదు. ఎవరు అరేంజ్ చేశారు? పర్ఫెక్ట్ దాదా, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. మీరు 30 ఏళ్లుగా మమ్మల్ని ఎలా రూల్ చేస్తున్నారో ఇప్పుడు నాకు అర్థమైంది. నమస్తే దాదా, నైస్ టు మీట్ యూ. బిజినెస్ మ్యాన్కి మాతో పని ఏంటి? ఏం లేదు దాదా, కొత్త బిజినెస్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాను. ఆఫ్కోర్స్ ఇల్లీగల్. హైదరాబాద్లో లాంచ్ చేద్దాం అనుకుంటాను. దానికి మీకు 50% పే చేయాలంట. కావాలంటే 10% తీసుకోండి, పర్లేదు. మ్యూచువల్ బెనిఫిట్స్ కదా. ఈ ఓల్డ్ స్టైల్ వదిలేసి లెట్స్ జస్ట్ మేక్ ఇట్ కార్పొరేట్ గైస్. మేమందరం అదే డిసైడ్ అయ్యాం. డిసైడ్ చేయడానికి నువ్వెవరు? ఒప్పుకోవడానికి వీళ్ళెవరు? మరి ఎవరు డిసైడ్ చేస్తారు? ఇంత తెలుసుకున్న వాడివి ఆ విషయం మాత్రం తెలుసుకోలేదా? దేవా, దేవా, అసలు మీలో ఎవరైనా చూసారా దేవాని? మీరు చూసారా? ఎలా ఉంటాడో తెలీదు, ఎక్కడుంటాడో తెలీదు. సొంత కొడుకు కూడా కాదు. సిటీ వదిలేసి 10 years అయింది. ఇక్కడ మనల్ని కంట్రోల్ చేస్తాడంట. నీకో డీల్ ఇస్తా. నీ కొడుకుని కూర్చోపెట్టే 10% కాదు 20% ఇస్తా. అంతా అయిపోయిందా? ప్రాబ్లం పర్సంటేజ్ గురించి కాదు, చేసే పని గురించి. దేవా ఒప్పుకోడు. వెళ్ళండి. ఓకే, దేవాన్ రమ్మను. దేవాతోనే మాట్లాడతాను. నీకోసం దేవా రావాలా? చిన్న పిల్లోడ్లా ఉన్నావు. పోయి బిజినెస్ చేసుకోపో. మరేం చేస్తే వస్తాడు? నిన్ను చంపితే వస్తాడా? రే, వాడు వీడ్లా కాదు, నాకంటే క్రాక్ నా కొడుకు. అలాంటోడిని దూరంగా ఉంచడమే బెటర్. కనెక్ట్ అయ్యాడా పెద్ద డేంజర్.
సార్ ఎవరైనా డాక్టర్ ఉన్నారా సార్? సార్ ఇక్కడ ఎవరైనా డాక్టర్ ఉన్నారా సార్? ఇక్కడ ఎవరైనా డాక్టర్ ఇక్కడ ఎవరైనా డాక్టర్ ఉన్నారా సార్? ఇక్కడ డాక్టర్ ఎవరైనా ఉన్నారా? అమ్మా డాక్టర్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మా ఊరు బ్లడ్ డబ్బుతుంది. ఇక్కడ డాక్టర్ ఎవరైనా? ఇక్కడ ఎవరైనా డాక్టర్ ఉన్నారా? పేషెంట్ ఎక్కడ? రెడ్ కార్. వెనక్కి పడుకోండి. డాక్టర్ ఐ టేక్ కేర్. నేను చెప్పినప్పుడు మొత్తం ఫోర్స్ పెట్టి పుష్. నువ్వు ఇంకా టీవీ చూస్తున్నావా? టీవీ ఆఫ్ చేయి. ఆఫ్ చెయ్యి. ఆఫ్ చేయను నడు. హాయ్ వదిన. దాసు నువ్వా? నేను ఆటో డ్రైవర్ అనుకున్నాను. బాగున్నారు వదిన? భాగ్యనగరంలో బాగున్నారా అని అడగకూడదు, పాపం తగులుతుంది. సందు దొరికితే చాలు స్కూల్ ఎగ్గొట్టేద్దామని. కూర్చో. నువ్వు స్కూల్కి వెళ్ళి చక్కగా చదువుకుంటే బాబాయ్ లాగా ఎంబీబీఎస్ డాక్టర్ అవుతావు. లేకపోతే మీ నాన్నలాగా మెడికల్ షాప్ ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే నేను ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్ కూడా కదా వదిన? అవును కదా. బాబాయ్ చూనా జ్వరం వచ్చింది. అయ్యో ఈ వేషాలకేం తక్కువ లేదు. కూర్చో. నీకోసం బాబాయ్ ఏం తీసుకొచ్చాడో తెలుసా? ఈ బొమ్మ నేను దీంతో చిన్నప్పుడే ఆడుకున్నా. నాకు ఒక గన్ కొని పెట్టు బాబాయ్. ఫస్ట్ మంత్ శాలరీ రాగానే నీ గన్ ఫిక్స్ రా. ఓకే. అన్నయ్య ఎక్కడున్నాడు వదిన? అన్నయ్య. రే దాసు, నువ్వెప్పుడు వచ్చారా? ఇప్పుడే. పొద్దున్నే 4 గంటలకే వస్తానన్నావు. నీకు ఫోన్ చేద్దామంటే ఫోన్ పడి చావు. ఫోన్ అంటే రేడియేషన్. ఐ కాంట్. అయినా ఎందుకు లేట్గా వచ్చావు? మోషన్స్ అని అడిగితే ఇదేదో ఆయింట్మెంట్ ఇచ్చావు, ఎంత రాసుకున్నా తగ్గట్లేదేంటి? మోషన్స్ ఆయింట్మెంట్ ఇచ్చా? నేనేదో అడవాళ్ళు ఇచ్చాను, వాడు అడిగి చావాలిగా. ఎక్కడ పోసుకున్నాడే ఒకటి. సరే బాబు, మాత్రలు ఇస్తాను, మజ్జిగతో నోట్లో వేసుకో. ఇదిగో. ఇది నువ్వు పూసుకో. ఇలా చేయడం వల్ల ఊర్లో లైసెన్స్ క్యాన్సిల్ చేసేస్తారు సార్. ఇంత దూరం వచ్చి మళ్ళీ మెడికల్ షాప్ పెట్టాలా? వేరే బిజినెస్ ఏమైనా చేయొచ్చు కదా? మన పెద్దలు ఇచ్చిన వరం రా మనకి బిజినెస్. చీపు చరిత్ర చెప్పుకోవడానికి తప్పితే చెంచా డెవలప్మెంట్ లేదు. నా మాట విను. నేను అనేది ఏంటంటే, ఇక్కడ ఏదో క్లినిక్ లో నువ్వు డాక్టర్ గా చేరేవనుకో, టీ కొట్టు పక్కనే కిళ్ళి కొట్టులాగా నీ క్లినిక్ పక్కనే నా మెడికల్ షాప్. నీ దగ్గరకు వచ్చిన వాళ్ళని నా దగ్గర పంపిస్తాం. మన ఇద్దరం సెట్. క్లినిక్, హాస్పిటల్ రేపు మార్నింగే జాయిన్ అవబోతున్నాను. అది ఎలా ఉండబోతుందో తెలుసా? హలో. హలో. అంతలా నొక్కితే లిఫ్ట్ రాదు, మరి అది కూడా చేతికి వస్తుంది. ఇది స్టాఫ్ లిఫ్ట్, పేషెంట్ లిఫ్ట్ అక్కడ. నో ఐఎమ్ అ డాక్టర్, న్యూ జాయినింగ్. డాక్టర్ దాస్, ఎంఎస్ జనరల్ సర్జన్. ఓ, ఐఎమ్ డాక్టర్ కూచిపూడి. ఐఎమ్ సైకియాట్రిస్ట్. లిఫ్ట్ ఏంటి సార్? 5 నిమిషాల నుంచి 5లోనే అయిపోయింది. ఇన్ఫాక్ట్ అరగంట నుంచి అక్కడే ఉంది, నేను ఇక్కడే ఉన్నాను. సక్సెస్. మరి అయితే పేషెంట్ లిఫ్ట్లో వెళ్ళిపోదాం. యాజ్ పర్ ద లీగాలిటీ.